ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి $700 బిలియన్ క్రాస్ అయిపోయింది. అది రకమైన విధానం. కానీ మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే ఇంపాక్ట్ 100% ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆయిల్ రేటే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ చాలా విషయాల్లో ఏమంటే ఫారెన్ ఎక్స్చేంజ్, కరెన్సీ వాల్యుయేషన్ మారిపోవడం, తర్వాత పేమెంట్ సెటిల్మెంట్ మారిపోవడం, వచ్చేవి ఏమి రాకపోవడం, మనం ఎప్పుడైతే ఇవన్నీ రాకపోయా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డిఫరెన్స్ వచ్చేసేసారు. అవి లేకపోవడంతో ఏంటంటే కంపెనీల మధ్య ఆ గ్రోత్ రేట్ తగ్గిపోవడం, కంపెనీల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ తగ్గిపోవడం, ఆ రకంగా ఎంప్లాయీస్ని తగ్గించడం, ఇవన్నీ ఒక చైన్ ఎఫెక్ట్. దిస్ ఇస్ కాల్డ్ ఇన్ ఎకనామిక్స్ వీ కాల్ ఇట్ యాజ్ అ చైన్ ఎఫెక్ట్. సో ఇండియా ఏంటంటే మనది ఏంటంటే అంటే పెద్దగా కబుర్లు చెప్తూ మనం ఏంటంటే మనం మిక్స్డ్ ఎకానమీ అండి, మనది అటు క్యాపిటలిస్టిక్ కాదు ఇటు సోషలిస్టిక్ కాదని మన వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఆ మిక్స్డ్ ఎకానమీ రాసినాడు ఎవడో ఇప్పటిదాకా చూడలేదు, నేనేం చూడలేదు, నాకు అదే అర్థం అవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటిదాకా మిక్స్డ్ ఎకానమీ అంటే అర్థం అవ్వలేదు. ఏంటంటే రాజ్యాంగంలో రాసింది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఈ 4టికి ప్రజల యొక్క నీళ్లు ఇప్పటిదాకా ఎప్పుడు వాళ్ళు 18% స్టాక్ మార్కెట్ పడిపోవడం చూడాల, ఇవాళ 7% అది పడిపోయింది. ఏది మన జపనీస్ బ్లాక్ మండే అని చెప్పి అంటున్నారు. అసలు అంటే వీక్ స్టార్టింగ్ లో ఈ స్థాయిలో స్టాక్ మార్కెట్ లో స్టార్ట్ అవడము, క్లోజ్ అవడం చూసిన తర్వాత నిజంగానే బ్లాక్ మండే అని చెప్పి చాలా మంది స్టాక్ మార్కెట్ అనలిస్టులు కూడా చెప్తున్నటువంటి మాట. ఏం బండి అనుకుంటారు కానీ మనకి అది పెద్దగా ఐడియా లేదు. మండే ఏ బ్లాక్ మండే అనుకుంటే ప్రయోజనం లేదు. ఏమనుకున్నా కూడా చెప్పే. ఇప్పుడు కొన్ని దేశాలు ఉంటాయి, ఇప్పుడు మన పాకిస్తాన్ ఉంది, అన్ని దేశాలకు ఒక ఆర్మీ ఉంటుంది, కదా. కానీ వీళ్ళకేంటి, ఈ ఆర్మీకి ఒక దేశం ఉంది, ఈ పాకిస్తాన్ ఆర్మీకి ఒక దేశం ఉంది. వాళ్ళకి ఎకానమీ ఉంటుంది చెప్పు, అసలు ఎకానమీ ఉంటుంది. అలా కొన్ని దేశాలు ఉన్నాయి, 48 కంట్రీలు ఎకానమీ 20 రోజులు కూడా అక్కర్లేదు, ఏదో మొహమాటం కొద్ది రాష్ట్రం, కానీ 20 రోజులు కూడా అక్కర్లేదు, అయిపోయింది. అసలు నేను కూడా ఇంకో 2-3 రోజుల్లో. సరే, మీరు అన్న రిపోర్ట్ లోనే ఇదే సిచ్యువేషన్ ఒకవేళ నెక్స్ట్ 20 days కి రిపీట్ అయితే, కంటిన్యూ అవుతే 48 కంట్రీస్ చాలా లాస్ చూసే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా రిపోర్ట్ లో కూడా ఉంది. ఏ కంట్రీస్ అందులో ఉండే అవకాశాలు ఉన్నాయి? అండ్ నిజంగా 20 days లేకపోతే ఇందాక మీరు అన్నట్టుగా హార్డ్లీ ఒక 1 week లేకపోతే 15 days లో అలాంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చా? ఇదే విషయం 21 days అయితే అమెరికా కూడా చెప్పా. ఇదే కనుక 21 days అయితే అమెరికా కూడా చెప్పాను. ఎందుకంటే అమెరికన్ కంపెనీస్ వాడికి ఏంటంటే మన ట్రంప్ గారికి తెలియదు ఏంటంటే ఆయన ఆర్థికవేత్త కాదమ్మా, ఆయన క్యాపిటలిస్ట్ అంటే బిజినెస్ మ్యాన్. ఆయనకి పెద్దగా ఆర్థిక వ్యవస్థలు ఇవేమి తెలియవు ఆయనకి. ఆయన తప్పని మనం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక క్యాపిటలిస్టిక్ ఎకానమీలో వాళ్ళు అమెరికన్ కంపెనీస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గ్లోబల్ కంపెనీస్. ట్రాన్స్ఫార్మ్డ్ అమెరికన్ కంపెనీస్ బికమ్స్ గ్లోబల్ కంపెనీస్. ఇప్పుడు ఏమైంది, దుబాయ్ వచ్చారు, దుబాయ్లో మొత్తం దుకాణాలన్నీ మూసేశారు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఆయన ఏమనుకుంటాడంటే నేను పెద్దోడు, నేను గొప్ప, నన్ను మొత్తం దేశాలన్నీ కలిపి మీ ప్రోడక్ట్ని మేము బ్యాన్ చేస్తున్నాను. ఒక రోజు అనుమానం రాత్రి మొన్నటి పొద్దున 6ంటికి మొన్నడు దుకాణం ఎత్తేస్తారు అక్కడ అమెరికాలో. ఎందుకంటే క్యాపిటలిస్టిక్ బిజినెస్ అంటే చేత కాక మన భారతదేశం, ఇప్పుడు మన భారతదేశం జయశంకర్కి నరేంద్ర మోడీకి మన మోడీ గారికి బాగా తెలుసు అది, అందుకే వాళ్ళని హ్యాండిల్ చేస్తారు. ఆయన మోడీ గారికి బాగా తెలుసు వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆయన బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తారు. ఆయనతో నేను నా అనుబంధం ఆల్మోస్ట్ 27 ఏళ్ళ అనుబంధం. సో నాకు తెలుసు మోడీ గారు ఎలా ఉంటాడు, ఏంటి సంగతి, ఏంటి సదర్పెట్టి. సో దేర్ ఇస్ నో పాయింట్. సో సార్, ఇప్పుడు నాట్ ఓన్లీ ఎల్ఎన్జి గ్యాస్, ఆయిల్సే కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ లోకల్లో పండే కొన్ని వస్తువులు కూడా విదేశాలకు వెళ్లకుండా మళ్ళీ ఇక్కడికే రిటర్న్ వచ్చేస్తున్నాయి. లైక్ అరటి కావచ్చు, గుడ్లు కావచ్చు, అవి లోకల్ మార్కెట్స్ లో రైతులు అమ్మేస్తున్నారు చాలా తక్కువ ధరకే. ఈ సిచ్యువేషన్ ఇలా కంటిన్యూ అయితే దారి ఉంటుందమ్మా, సముద్ర మార్గం అనేది ఉంటుంది. విశాఖపట్నం నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ విశాఖపట్నం నుంచి అందులో అంటే మాంసానికి సంబంధించి కోడిగుడ్లు, పాలు, రకరకాల కాయగూరలు ఇవన్నీ వాళ్ళు కంటైనర్లో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటికీ పంపిస్తారు. ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళే కొద్దీ అవన్నీ ఒక 10,000 కంటైనర్లు, 20,000 కంటైనర్లలో వెళ్తూ ఉంటాయి. నిన్నే లూలు మాలోడు 80,000 కేజీల ఆహార పదార్థాలు తీసుకెళ్ళాడు దుబాయ్. లూలు మాల్ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళింది.
సో దీని అర్థం ఏంటంటే వెనక్కి వచ్చేస్తున్నాయంటే వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎల్లరికెళ్ళని పరిస్థితి. లేదా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ బంద్ చేసాడు ఆయన. అవును. 24 మేము పంపం అంటున్నారు. మేము పంపం. మీరు అంటే ఒక యుద్ధం అనేది దేనికి? అసలు ఏ దేశం యుద్ధానికి పనికిరాదు. ఇట్ ఈస్ నాట్ ద రైట్ ఆఫ్ ఎనీ కంట్రీ. ఎకానమిక్ సార్ ఇంతకుముందు ఎవరు చెప్పినా సరే, ఎస్పెషల్లీ మన దేశం విషయానికి వచ్చిన యుద్ధాన్ని ఎవరు స్వాగతించారు, శాంతి చర్చల ద్వారానే చూసుకుందామంటారు. అవును. సార్ ప్లీజ్, a war is not the right. A war is not required. A war is not defined in the constitution. A war is not all. It is a protection of territorial integrity of your country. A protection of territorial authority when it comes. మీ దగ్గరికి ఎప్పుడు వస్తుంది అది? అమెరికాకి నైబర్ కాదు, అమెరికాకి ఇరాన్ నైబర్ కాదు కదమ్మా. పోనీ ఇజ్రాయేల్కి నైబరా? కాదు. అమెరికాకి నైబర్ కాదు, ఇజ్రాయెల్కి నైబర్ కాదు. ఇజ్రాయెల్ నుంచి 2,000 కిలోమీటర్లు, అమెరికా నుంచి 14,000 కిలోమీటర్లు. మీరు మరి ఏ రకంగా ఇరాన్తో సంబంధం ఏంటి? అంటే వాడి దగ్గర అనుభవం ఉందని చెప్పేసి వీడి దగ్గర అనుభవం, వాళ్ళ దగ్గర అనుభవాలు ఉన్నాయి. చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గైనా ఉండాలి, మనం ఎండానికి మనకైనా ఉండాలి. కానీ వాళ్ళ దగ్గర ఆటం బాంబ్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర? ఇజ్రాయెల్ దగ్గర ఆటం బాంబ్స్ ఉన్నాయి, ఇరాన్ దగ్గర ఆటం బాంబ్స్ ఉన్నాయి. నేను చెప్పిన రిపోర్ట్లో ఒకటే చెప్పాను, ఈ వార్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే స్టాండర్డ్ దే, మనం అక్కడి నుంచి ఆలోచనకి కూడా లేని పరిస్థితికి. ఇప్పుడు జస్ట్ మీ ముందు మాట్లాడే ముందు ఎవరో చెప్పారు, దేర్ ఈజ్ లైక్లీ సీజ్ ఫైర్ కి అమెరికా పుష్ చేస్తోంది. ఎందుకంటే అమెరికా వాజ్ నాట్ హ్యాపీ. నిన్న బొంబార్డ్మెంట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఆ బొంబార్డ్మెంట్ యాక్సెప్ట్ చేయకపోవడంతో అది ఏంటంటే బ్యాక్ ఫైర్ అయింది. ఎందుకంటే మోర్ దాన్ దట్ వాళ్ళు ఏంటి 5 లక్షలు 6 లక్షలు డ్రోన్లు వేసేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్లు అన్ని 5 లక్షలు 6 లక్షలు 8 లక్షలు 10 లక్షలు. వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్ అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయన్ని 25 కోట్లు 30 కోట్లు. అందుకే ఖర్చు కూడా ఆ స్థాయిలో అవుతుంది. మీరు ఇచ్చిన లిస్ట్ లో ఎంత ఖర్చు జరుగుతుంది ఏంటి అనేది ఉంది. 7 రోజులు 10 రోజులు 15 రోజులకి వెళ్తే నేను 21వ రోజు మీకు ఏం చెప్పాను, అమెరికా వాడికి కూడా ఇదే 38 ఇండియా సిచ్యువేషన్ ఏమంటారు సార్? అంటే ఇప్పటికే మనం తెలిసిందే ముడి చమురు దిగుమతులు సంబంధించి ఏదైతే హార్మోజ్ జలసంధి బ్లాక్ చేశారో దాని వల్ల జరుగుతున్నటువంటి ఎఫెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. రూపాయి విలువ కూడా పడిపోతుంది కదా డాలర్ తో పోలుస్తూ ఉంటే. ఆబ్వియస్లీ పడిపోతుంది. మీ కరెన్సీ ఎక్స్చేంజ్ అమ్మా, మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, గోల్డ్ రిజర్వ్స్ ని కొనుక్కుని మనం ఏం చేసామంటే తెలివితేటలుగా ఆ గోల్డ్ రిజర్వ్స్ 115:85 అనే ఒక రేషియో ఉంటుంది. ఆ రేషియో మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ 2 రేషియో మీద బేస్ చేసుకుని కరెన్సీ ముద్రిస్తుంది. ఆ కరెన్సీ ముద్రించి అది మీద రాస్తుంది. ఈ 500 నోటు కనుక మీరు తీసి మీకు దగ్గర చల్లకపోతే మాకు ఇచ్చేస్తే దాని విలువ నేను తిరిగి ఇస్తాను. దేని బేస్ చేసుకుని ఇస్తుంది? ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, గోల్డ్ రిజర్వ్స్ ని బేస్ చేసుకుని ఇస్తుంది. అందుకే ఆయన సంతకం పెడతాడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆ కాగితం మీద. సో దాని అర్థం ఏంటంటే కరెన్సీ వాళ్ళ ఉద్దేశంలో ఆ రకంగా గోల్డ్ రిజర్వ్స్ పెరిగిపోయిన తర్వాత గోల్డ్ రేట్ ఇవాల్యుయేషన్ మీద, అంటే గోల్డ్ రేట్ ఇవాల్యుయేషన్ అంటే 1,40,000 10 గ్రాములు ఉంది, 1,50,000 10 గ్రాములు ఉంది అనే ఒక మీమాంసతో వాళ్ళు ఏంటంటే కరెన్సీ ముద్రించేసారు. మన దేశానికి సంబంధించి మాట్లాడదు, ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు. మనకి ఏమవుతుంది అంటే పక్క దేశం ఇరాన్ ఇజ్రాయెల్ వారైనప్పటికీ అది ప్రపంచ దేశాలన్నిటికీ ఎఫెక్ట్ జరుగుతుంది. కాబట్టి మన దేశం గురించి మాట్లాడదాం. అసలు ఏ రంగాలకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది ఇంకా ఎక్కువ రోజులు కొనసాగితే కనుక? నేను చెప్పేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశం. నేనే అట్లా మన దేశం గురించి చెప్తున్నాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ రకంగా కరెన్సీ ముద్రించడం వల్ల దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే టు లీడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎక్కువ కరెన్సీ ముద్రించేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని ఎక్కువ రీతిలో తీసేసుకోవడం వల్ల అవన్నీ స్లో అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే పరపతి విధానం అంటే క్రెడిట్ పాలసీ ఉంటుంది సార్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. ఆ పరపతి విధానం డౌన్ అయిపోతుంది. బ్యాంకుల దగ్గర SLR, CLR ని వాటిని వాళ్ళు ఏం చేస్తారు, దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ ఫర్ దమ్. ఎప్పుడైతే SLR, CLR పెరిగితే బ్యాంకుల దగ్గర మీకు ఇది తగ్గిపోతుంది. ఏది వాళ్ళకి లివరేజ్ తగ్గిపోతుంది. లివరేజ్ తగ్గిపోతే వాళ్ళు ఏం చేస్తారు, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఇవ్వడం తగ్గించేస్తారు.
క్రెడిట్ తగ్గించేస్తారు, క్రెడిట్ కార్డులు ఇవ్వడం, లేదా క్రెడిట్ల మీద పే ఇచ్చేయడం అన్ని మొత్తాన్ని. సో ఇదంతా ఏంటంటే పూర్తి ఒక చైన్ ఎఫెక్ట్. ఆర్థిక వ్యవస్థగా మనం నిలబడుతున్నామా అంటే నేను అది చెప్పను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ దట్. ఆర్థిక వ్యవస్థగా కాదు, ఆర్థిక వ్యవస్థ మనం రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పేది ఒకటే, 3 అంశాలు ఉంటాయి. వీళ్ళకి దిక్కుమాలినోళ్ళకి ఆదాయానికి రాబడికి తెలియదు. వీళ్ళకి ఆదాయానికి రాబడికి తేడా తెలుసా అని ఏమన్నా అడుగు, ఎవరు చెప్పరు. ఈవెన్ ముఖ్యమంత్రులు కూడా చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు. ఆదాయానికి రాబడి కూడా తేడా ఏంటంటే వ్యయ అంశాలు, రాబడి అంశాలు, ఆదాయ అంశాలు. ఆ వ్యయ అంశాల మీద కేంద్రీకరించి కొనుగోలు శక్తి ప్రజల యొక్క నార్మల్ కార్మికులు, కర్షకులు వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయిపోతారు. మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు వాళ్ళందరూ ఎఫెక్ట్ అయిపోతారు, విపరీతంగా ఎఫెక్ట్ అయిపోతారు. సో వాళ్ళ ఎఫెక్ట్ దగ్గర కొనుగోలు శక్తిని సస్టైన్ చేసే ఎకనామికల్ పాలసీస్ ఉండాలి. మన ఎకనామికల్ పాలసీస్ అన్ని మ్యాక్సిమైజేషన్ పాలసీస్, ఆప్టిమైజ్డ్ పాలసీస్ కాదు. ఆప్టిమైజేషన్ పాలసీలోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇండియా డన్ బిగ్గెస్ట్ బ్లండర్ ఇన్ ద ఎకనామిక్ పాలసీ ఈజ్ మ్యాక్సిమైజేషన్ పాలసీ. నేను ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తో ఫైట్ చేసిన ఇదే చెప్తాను, మీరు చేసిన తప్పు పెద్ద అని. నేను మ్యాక్సిమైజేషన్ పాలసీ మనకి ఆప్టిమైజేషన్ మీదే వెళ్తే కనుక, అంటే ఇప్పుడు మీకు ఎందుకు కనబడుతోంది, మీకు స్ట్రెస్ కనబడుతోంది. ఇది కాదు, ఇది మీరు చూస్తున్న స్ట్రెస్ కాదు. మన 1,80,00,000 మంది బయట ఉన్నారు. ఎక్కడ ఈ మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళందరూ 1,80,00,000 మంది బ్యాక్ ఎండ్ మనకు వాళ్ళ దగ్గర నుంచి హైయెస్ట్ రెమిటెన్సెస్ వస్తాయి 40% దగ్గర. ఆ 40% రెమిటెన్సెస్ ఎవరి మీద, వాళ్ళ మీద ఆధారపడే 5-6 ఫ్యామిలీ వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ 6 కోట్ల మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద పడుతుంది. అంటే కొనుగోలు శక్తి ఏ రకంగా మారుతుందో చూడండి, ట్రాన్స్ఫార్మ్ అవుతుందో. సో స్టీలు, సిమెంట్ ఇవన్నీ పెరిగిపోతాయి. అంటే ఎప్పుడైతే స్టీలు, సిమెంట్ పెరిగిపోతాయి అంటే ఒక వ్యక్తికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇది తగ్గించైనా కొనుక్కుందాం, లేదా పోస్ట్ పోన్ అయినా చేద్దాం. అంటే ఏంటి, తగ్గించైనా వాడు తగ్గించేసైనా దాన్ని పోస్ట్ పోన్ చేయాలి. ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేసాడో మీకు ఏమవుతుంది, వాడికి ఏమి ఇంపార్టెంట్ ఏమి ఉండదు, దాన్ని వాడికి దాని ఇంపార్టెంట్ ఏమి ఉండదు. ఒక చిన్న డౌట్ సరే లెట్ మీ, ఎందుకంటే ఇది ప్రాసెస్ అమ్మా. ఎకనామిక్స్ లో ప్రాసెస్ చెప్పకపోతే ఏమవుతుందంటే మీకు అర్థం అవుతుంది, చెప్పి వినేవాళ్ళకి కూడా అర్థం అవుతుంది. లేదు సార్, మాకు టైం కూడా తక్కువ ఉంది కాబట్టి డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవాలి సార్. చాలా మంది ఒక జెన్యూన్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా ఇండియా విషయానికి వస్తే గోల్డ్ సిల్వర్ ఒక అసెట్ తో పాటు సెంటిమెంట్ కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకవేళ గోల్డ్ లో సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? భయపడిపోతున్నారు ఇన్వెస్టర్స్ కూడా, చేయాలా వద్దా అని భయంతో ఉన్నారు. సో ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది మీ ఒపీనియన్ ప్రకారం? ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయమని, దీంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పడం, గోల్డ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎల్లో మెటల్, ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ ఆఫ్ ఎవ్రీ కంట్రీ యాక్సెప్టెడ్ థింగ్. ఇది ఒక సెక్యూరిటీ. ఇది ఎందుకంటే ప్రతి కంట్రీకి ఇన్ని టన్నులు అని చెప్పి వాళ్ళు పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని కరెన్సీని ముద్రిస్తారు. సెంట్రల్ బ్యాంక్స్ అన్నిటిలోని గోల్డ్ ఉంటుంది. సో ప్రతి కంట్రీ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఇవాల్యుయేషన్ పెరుగుతుందో, సపోజ్ నా దగ్గర ఇప్పుడు మన దగ్గర ఎంత ఉందో 16,000 టన్నులు ఉందనుకోండి. 16,000 టన్నుల్లో గవర్నమెంట్ ఆలోచిస్తుంది డాలర్ని తగ్గించాలనుకుంటే అప్పుడు ఏం చేస్తుంది, ఒక 500 టన్నులు మనం బయటికి పంపించి ఆ డబ్బులు తీసుకుని ఆ డాలర్లు మనం బ్యాలెన్స్ చేస్తాం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తో. ఆ రకంగా కూడా చేయొచ్చు, ఈ రకంగానే చేయొచ్చు. సో అప్పుడప్పుడు ఎప్పుడైతే మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ పంపించి మన బంగారం మనం తెచ్చుకున్నాం మనం వెళ్ళి. సో ఆ రకంగా ఉంటుంది అన్నమాట ఇది. సో ఆ రకంగా చేసేది ఏంటంటే, గోల్డ్ మనం కొనుక్కునేది ఏంటంటే మన సంస్కృతిలో గోల్డ్ కొనుక్కోవడం ఒక భాగం కాబట్టి ప్రజలు దాని మీద ఇన్వెస్ట్మెంట్ ప్లస్ వాళ్ళ యొక్క ఫెస్టివల్స్ వాటిల్లో ఒక రకమైన మన లైఫ్ లో ఒక భాగం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ గాను కొంటాం, సెంటిమెంట్ గాను కొంటాం, సంస్కృతిలో భాగంగా అనుకుంటాం. సో ఆ మూడింటిని అప్లై చేస్తుంది కాబట్టి హైయెస్ట్ వాల్యూ దానికి ఇవ్వాల్సి వస్తుంది. ఇంక ప్రతి దానికి గోల్డ్ అనేది ఇంపార్టెంట్ అనేది. సో దాని మూలాన్ని ఏంటంటే సైకలాజికల్ ప్రైసింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా మనం పెట్టుకుంటామని ఇప్పుడు అంటే మాత్రం నేను చెప్పను, అది నేను ఒప్పుకోను, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ గోల్డ్ అనేది స్టేబుల్ గా ఉంటుందంటే ఎక్కడో ఒక చోట లక్ష దాటిపోయింది, ఇంక ఇప్పుడు 1,00,000 కిందకైతే వెళ్ళదు. ఏంటంటే మీరు ఏమనుకోవాల్సింది ఏంటంటే కరెన్సీ ఇవాల్యుయేషన్స్ చేంజ్ అయిపోయినాయి. ఇది గోల్డ్ కాదు, గోల్డ్ ఇది అబ్నార్మల్ ఐటమ్.
అది కాదు కరెన్సీ ఇవాల్యుయేషన్స్ లో మనం క్రాస్ అయిపోయాం. ఎందుకు వచ్చేసాం? 92 దగ్గరకు వచ్చేసాం. ఎక్కడో 65, 60, 70 దగ్గర ఉండవలసిన డాలర్ దగ్గర అవును. ఇప్పుడు 92 వచ్చాం. సో గోల్డ్ పడిపోవడం, గోల్డ్ 1,20,000 నుంచి 1,30,000 నుంచి 30,000 వచ్చేస్తుంది, 40,000 వచ్చేస్తుంది. అవి ఏం జరగవు, అలాంటివి ఏమి ఉండవు కూడా. ఎకనామిక్స్ ఉండదు. ఎందుకంటే ఇది 1,30,000 కంటిన్యూ అవుతుంది. అదైనా అడ్జస్ట్ అయితే 10,000, 15,000, 20,000 అటు ఇటు అడ్జస్ట్ అవుతుంది తప్పించి అంతకుమించి వెళ్ళదు. కానీ ఈ గోల్డ్ ఈ రకంగా 21 రోజుల యుద్ధం కనుక ఇలా కనుక జరిగితే ఇది 5 లక్షలు ఏంటి, 6 లక్షలు ఏంటి, 7 లక్షలైనా క్రాస్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు మా వ్యూయర్స్ కూడా. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. సో ఫైనల్ గా ఇదంతా సమ్మరైజ్ గానీ అనలైజ్ గానీ చూసిన తర్వాత వాట్ ఐ ఫీల్ ఈస్ ఇప్పుడు ఫ్యూచర్ లో లెట్స్ సే 15-20 డేస్ లో ఎలాంటి సిచ్యువేషన్ మనం చూడబోతున్నాము? ఒకవేళ ఇట్లాగే కొనసాగితే కనుక 2 ఆప్షన్స్ చెప్పారు ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం. తప్పకుండా ఇది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కింద మారుతోంది. అటు అమెరికా కూడా నెమ్మదిగా ఈ వార్ నుంచి సైడ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఇటుపక్క నుంచి రష్యా సపోర్ట్ చేస్తున్నా అది కూడా తగ్గిన ఇరాన్ పూర్తిగా అయితే చెప్పు చేతుల్లోకి వస్తుందని చెప్పేదైతే అనుకుంటున్నారో అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ అది జరగని పని అని చెప్తున్నారు. మన దేశానికి విషయానికి వచ్చినా ఏ విధంగా అక్కడ హార్మోజ్ జలసంధి అనేది క్లోజ్ చేశారు కాబట్టి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కి మనకి ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఆ విధంగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ ఇది ఇంకా ఒకవేళ ఇది ఇట్లాగే కొనసాగితే ట్రంప్ చెప్పిన విధంగా 1 వీక్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, అదర్వైజ్ 2